अस्सलामुअलैकुम, हाय, हेलो, नमस्ते. లెట్స్ కుక్ విత్ పర్వీన్ కి స్వాగతం. చికెన్ డ్రమ్ స్టిక్స్ నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగో ఇలా మనము మసాలా వంకాయకి అయితే ఎలా కట్ చేసుకుంటామో అలా 4 భాగాలుగా కట్ చేసేసుకోండి. ఇలా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ లెమన్ జ్యూస్ హాఫ్ కట్ చేసిన లెమన్ జ్యూస్ ఇక్కడ తీసుకుంటున్నాను. గింజలు ఇందులో రాకుండా జాగ్రత్త పడండి. ఇదిగో ఇలా నీట్గా వేసేసుకోండి. అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇదిగో ఇలా చక్కగా స్ప్రింకిల్ చేసేయండి. హాఫ్ టీ స్పూన్ కారం. ఈ కారం వచ్చేసి సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దండి. ఎక్కువ వేసుకుంటే కారం వస్తుంది, బాగుండదు. ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. పావు టీ స్పూన్ చాట్ మసాలా. ఈ చాట్ మసాలా నిమ్మకాయ సరిపోతుంది. పావు టీ స్పూను గరం మసాలా. కెచప్, టమాటో కెచప్ 1 టీ స్పూన్. సోయా సాస్ 1 టీ స్పూన్. ఇక్కడ ఒక ఎగ్ యాడ్ చేసుకోండి. సోనాతో పాటు యాడ్ చేసేసుకోండి ఒక ఎగ్. దాని తర్వాత మనం ఇక్కడ వైట్ పెప్పర్ యాడ్ చేసుకుంటాం. తెల్ల మిరియాలు. ఈ తెల్ల మిరియాలు అన్ని షాప్లలో అవైలబుల్గా ఉంటుందండి. పావు టీ స్పూన్ తీసుకోండి. ఒకవేళ లేకపోతే మీరు ఇక్కడ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం మిశ్రమం చక్కగా అంతా ముక్కలకు అంటుకునేలాగా చక్కగా కలిపేసేసుకోండి. ఇలా కలిపి మీరు ఈ పీసుల్ని గంట నుంచి గంటన్నర వరకు పక్కన పెట్టేసేయండి. ఈ మనకు ఎంతైనా చక్కగా గంటన్నర వరకు అలా మనము సైడ్లో పెట్టేస్తే మ్యాగ్నేషన్ అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మనకు చికెన్ డ్రమ్ స్టిక్స్ చక్కగా ప్రిపేర్ అయిపోతాయి. మనకు రెస్టారెంట్లో మనకు స్టార్టర్స్కి ఎలా ఇస్తారో అలా అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. ఇవి రెండు చక్కగా కలిపేసాను. మైదా పిండిలోనే నేను పావు టీ స్పూన్ వరకు, అంటే 2 చిటికల వరకు ఉప్పు యాడ్ చేశాను. కాస్త రుచి కోసమని, లేకపోతే అవసరం లేదండి, యాడ్ చేసుకుంటే కాస్త మంచి ఫ్లేవర్ వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా నేను ఇక్కడ నూనె తీసుకుంటున్నాను. మనం లెగ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి, అందుకని నేను ఇక్కడ నూనె తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కార్న్ఫ్లేక్స్ కానీ బ్రెడ్ క్రమ్స్ కానీ ఏమీ వాడట్లేదండి. చాలా బాగుంటుంది ఈ ఫ్రై. మనం ఇంట్లోనే డ్రమ్ స్టిక్స్ ప్రిపేర్ చేసుకుంటే చూడండి. ఇదిగో ఇలా మనం కలుపుకున్న పిండిలో, మైదా పిండిలో ఇలా డిప్ చేసేయండి. చక్కగా డిప్ చేసేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసి మనం ఇప్పుడు ఇక్కడ డిప్ చేసుకుంటున్న ఈ లెగ్ పీస్ని మళ్ళీ ఆ వాటర్లో డిప్ చేసుకుందాం. అలా చేసుకోవడం వల్ల ఆ బైండింగ్ ఏదైతే ఉందో చక్కగా అది నీట్గా అతుక్కుపోతుంది. బైండింగ్ మనం ఫ్రై చేసేటప్పుడు బైండింగ్ అందులో ఉన్న మసాలాలు అలా ప్యాక్ అయిపోతాయి అన్నట్టు, బయటికి రిలీజ్ అవ్వకుండా లెగ్ పీస్కి చక్కగా అంటుకొని ఉంటాయి. మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ చేయండి. అలా చేయడం వల్ల మీకు ఎంత చక్కటి ఫ్లేవర్ అంటే రెస్టారెంట్లో మీరు టేస్ట్ చేసిన ఫ్లేవరే వస్తుంది. అంత బాగా వస్తుందండి. చికెన్ డ్రమ్ స్టిక్స్ మనం ఇంట్లోనే ఎంతో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు ఎక్కడ అండి దొరకని మసాలాలు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. మనకు చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. ముందైతే మనకు కొనుక్కుందామన్నా కానీ దొరకకపోయేటి. ఇప్పుడు ప్రతి చోట ప్రతి షాప్లో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ మనకు దొరుకుతున్నాయి. మనం ఇంట్లోనే అన్ని టేస్ట్ ఇదిగో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఫ్రై చేసుకుందాం. అసలు ఎంత బాగుంటుందంటే స్టార్టర్స్గా మనము ఇప్పుడు ఇంట్లో చిన్న న్యూ ఇయర్ పార్టీ ఉందనుకోండి, స్టార్టర్స్గా ఇవి ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. బర్త్డే పార్టీ కానీ, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్కి కానీ, మనకి రంజాన్ పండుగ అప్పుడు ఎఫ్టీఆర్ పార్టీలలో కానీ మన ఇష్టం. మనకి ఏది ఆ టైంలో మనకు కావాలనుకుంటే ఆ ఫెస్టివల్ని బట్టి మనం ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ చేసుకుంటాం కదా, అలా ఆ టైంలో ఇలాంటి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. స్టార్టర్స్ ఇచ్చినందుకు మనకు వచ్చిన గెస్ట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి టేస్ట్తో మనం ఇంట్లోనే ఇవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా. కాకపోతే 1 నుంచి 2 గంటల వరకు ఇవి మనం మ్యాగ్నేషన్ చేసి పెట్టుకోవాలండి. చేసి పెట్టుకుంటాం, మంచి వస్తుంది ఫ్లేవరు, చాలా బాగా కుదురుతుంది. మనం ఇంట్లోనే ఈజీగా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు.
చూసారు కదా నా రెసిపీ. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. లైక్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదిగో చూడండి, అయిపోయిందండి. చూసారా ఇంత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసిందో అండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారా ఎంత చక్కగా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం చికెన్ డ్రమ్ స్టిక్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.